Hi, hello guys. Welcome back to our channel. Live in your own world. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన వాళ్ళు వీడియో తీసి ఇదే మన బొమ్మ, ఇదే ఫైనల్ చేసాము. సో స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ఒకటి వచ్చి బాబాయ్, మామయ్య, అన్న, తమ్ముడు అని చెప్పి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు. సార్ అది వినాయక చవితి ఉంటారు కదా. సో మన చంద్రుతో వినాయక చవితిని ఓకేనా, ప్రతి వీడియో అయితే మీ ముందు తీసుకొస్తాను. ఈ కోసం అయితే ఆల్మోస్ట్ చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మ్యూజిక్ తగ్గించేసి ఓకేనా. ప్రతి ఒక్కరు అండ్ చూడండి మన యూత్ మొత్తం ఒక్కొక్క డిజైనర్ బయటకు వచ్చారనమాట. మన వాళ్ళలో ఒక్కొక్క మోడల్స్ చెప్తూ నిదానంగా వంశీ అయితే డే 1 నైట్ పూజతో అయితే స్టార్ట్ అయింది. మా పంతులు గారు అయితే గోత్రనామాలతో మంత్రాలు మొదలుపెట్టారు. మీరు కూడా ఒకసారి మీ గోత్రనామాలు మా వినాయకుడికి సమర్పించుకోండి. సో మీకోసం అయితే ఆడియో ఆన్ చేస్తున్నాను. సో చాలా గ్రాండ్గా అయితే మా వినాయకుడు పూజాహారతులు అందుకున్నాడు డే 1 నైట్. ఆ తర్వాత మొదలు పెట్టారండి మా వాళ్ళు. ఒక్కొక్కటి వదులుతుంటే ఊరంతా రీసౌండ్ వచ్చింది. ఏందో అనుకోకండి, టపాసులు అసలు చూడండి ఎలా పేలుతున్నాయో. మా అమ్మ అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇతని గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇతను మా ఊర్లో ఒక గొప్ప టీచర్ అనమాట. గొప్ప టీచర్ అంటే మా సీనియర్లందరికీ, లైక్ మా మామలకి, మా బాబాయిలకి, మా ఫాదర్కి, వీళ్ళందరికీ చదువు చెప్పాడు అతను. హీ వాజ్ ఏ ముస్లిం. అతను ముస్లిం అనమాట. బట్ మన దేవుడన్నా ఇతర దేవుళ్ళన్నా చాలా గౌరవం అనమాట అతనికి. సో అందుకోసం ఆ ఎగ్జాంపుల్ చెప్దామనే ఆయన్ని పెట్టాను అనమాట. ఇంకొక ఉద్దేశం అయితే ఏమి కాదు. ఎవరినన్నా బాధ పెట్టినట్లుగా ఉంటే క్షమించండి. ఇప్పుడు చూడండి ఎలా పేలుతున్నాయో. మీ ఊర్లో కూడా ఇలాగే ఫైర్ క్రాకర్స్ పేల్చారో కమెంట్ చేయండి నాకు ఒకసారి. అండ్ ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోండి. ప్రతిదీ ఆలోచించి కాల్చండి. ఎందుకంటే చుట్టూ ఇల్లులు ఉంటాయి, పిల్లలు ఉంటారు అండ్ పెద్దవాళ్ళు తిరుగుతుంటారు. సో ప్రతిదీ చూసుకొని జాగ్రత్తగా కరెక్ట్ అయిన ప్లేస్లో పెట్టి జాగ్రత్తగా పేల్చండి. చేతుల్లో పెట్టుకొని పేల్చడాలు అలాంటివి చేయకండి. ఆ తర్వాత మా ఊరి భజన భక్తులు మొదలు పెట్టారండి. వినాయకుడిని అలరిచ్చేశారనమాట వాళ్ళ పాటలతో. ఒకసారి మీరే వినండి వాళ్ళ పాటని. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే మొదలైంది మన వాళ్ళ డీజే. ఇక చూడండి మా చైతన్య చూడండి, ఏదో కష్టపడి భజన చేస్తాను అనుకుంటున్నారు కదా, ఆ పాట వినండి మీరు ఒకసారి, మీకే వినిపిస్తాను. అది మన చైతన్య చేసే భజన. సో అర్థమైంది కదా ఏ పాటకి భజన చేస్తున్నాడో. తర్వాత ఫైనల్గా మంచి అది కూడా 2 స్టెప్పులు వేయించేశారు మన కుర్రోళ్ళందరూ. మనకేమో గుర్తు లేకపోయా, డ్యాన్స్ అంతా మర్చిపోయాను. బాడీ బాగా లావ్ అయిపోయింది కదా. సో చాలా కష్టంగా ఉంది డ్యాన్స్ వేయడం కూడా. బట్ ఫైనల్ డే మాత్రం ఊపేస్తానండి, ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వను. అందుకని ముందు రోజు నుంచి రిహార్సల్ మొదలైపోయింది అనమాట. సో మన స్టెప్లో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి మీరు కూడా. ఆ తర్వాత ఉన్నట్టుండి మా వంశీకి అయితే ఫామ్ వచ్చేసింది అనమాట. ఊరినే ఇంకా నేను ఎందుకు వేయకూడదని చెప్పి ఆ స్టెప్పులు చూడండి ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు. తర్వాత సిగ్గు వస్తుంది అనమాట వాడికి. ఆ తర్వాత ఊపందుకున్నారండి మన యూత్. అబ్బా ఈ స్టెప్పులు కాదండి, మీరు ఎక్కడ చూసిండ్రు, మైకేల్ జాక్సన్ అని, ప్రభుదేవ్ మాస్టర్ అని, ఆ తర్వాత జానీ మాస్టర్ అని, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ అని, ఒక్కొక్క మాస్టర్ ఒంట్లో దూరేశాడు అనమాట. గణేష్ మాస్టర్ అని. డీలో ఉండాల్సిన కంటెస్టెంట్లు అందరూ మా కమ్మవారిపాలెంలోనే ఉన్నారు. అవి కదండి స్టెప్పులు. మీరు ఒకసారి ట్రై చేయండి ఇవే స్టెప్పులు. అలా పొరపాటున ఎప్పుడైనా ట్రై చేస్తారేమో, కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ పట్టుకునేస్తాయి అలవాటు లేకపోతే. సో చూడండి సన్నీ చూడండి, అసలు ఊరంతా అలిసిపోయినా కానీ సన్నీ అలసిపోయాడు. ఆ స్టెప్పులు వాడంతే, ఎప్పుడు అంతే, ప్రతిసారి అంతే. సో చందు కూడా మంచి ఫామ్లో వచ్చేసాడు అనమాట ఈసారి. మరి ఈ డ్యాన్స్లన్నీ మీరు కళ్ళకద్దినట్టు చూడాలంటే లాస్ట్ డే వీడియో చూడాల్సిందే. సో లాస్ట్ డే వీడియో చూడాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మా వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూడండి, కళ్ళు ఆర్పకుండా చూడొచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. 100% ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసారనమాట డే 1 నైట్. తర్వాత డే 2 అయితే మార్నింగ్ పూజా కార్యక్రమం ఉంది, ఆ తర్వాత అన్నదానం ఉంది. అందరూ అలసిపోయి అక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోయారు. నాకైతే ఏం అర్థం కాలేదు. 3 o'clock నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది, స్లోగా డ్రాప్ బై డ్రాప్. బట్ వినాయకుడి దయ వల్ల అన్నదానం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఈ వీడియోలోనే యాడ్ చేశాను అన్నదానం క్లిప్స్ కూడా, అందరు చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే జరిగింది. దానికంటే ముందు మన వాళ్ళు డ్యాన్స్ ఎలా ఉంది, ఒక్కొక్కరిలో ఏ మాస్టర్ కనిపించాడో ఒకసారి కమెంట్ చేయండి. చూడండి అందరూ ప్లాన్ చేస్తున్నారనమాట, సర్కిల్ స్టెప్స్ ఎలా వేయాలి,
ఒక సింగిల్ స్టెప్ ఎలా వేయాలి అని చెప్పేసి కొరియోగ్రఫీ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళే కొరియోగ్రఫీ చేసుకుని ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు లాస్ట్ డేకి. సో మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఓడిపోయిన రిక్షా వాళ్ళ అంట ఈ సాంగ్ ఒకసారి వినండి మీ చెవులతో. చూస్తున్నారు కదా మా వాళ్ళు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రభుదేవ్ మాస్టర్ కూడా సరిపోయాడు మా వాళ్ళు ముందల, అంత మంచి స్టెప్స్ వేస్తారనమాట. అది చూడండి, కమాన్ వినయ్, అంతే వినయ్, నిన్ను నెక్స్ట్ సినిమా ఏదైనా మంచి సినిమాకి కొరియోగ్రాఫర్ చేయాలని కోరుకుంటున్నాను వినయ్. చూడండి సన్నీ కానీ, చందు, మన లవ్ కిషోర్ అందరూ అసలు మంచి మంచి ఆర్టిస్టులు అనమాట. మా కేవీపీ స్టూడియోస్కి ఒకసారి వెళ్ళి చూడండి, మా వాళ్ళ యాక్టింగ్స్ కూడా తెలుస్తాయి. డ్యాన్స్ స్కిల్స్ దీంట్లో చూసారు కదా, యాక్టింగ్ స్కిల్స్ చూడాలంటే కేవీపీ స్టూడియోస్ మా మదర్ ఛానల్ ఉంది కదా, మా విలేజ్ ఛానల్, దాంట్లోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది అనమాట మా వాళ్ళ ఎంత మంచి యాక్టింగ్ ఉందని. ఇప్పుడు చూడండి ఈ స్టెప్ చూడండి, ఓ రాములమ్మ, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి స్టెప్స్ అయితే మిస్ అవ్వవు కదా. మన వాళ్ళు మంచి ఊపు మీద అయితే వచ్చేసారు. చెన్నైలో బెంగళూరులో ఏం తినేసి వచ్చారో తెలియట్లేదండి, ఎర్రగా తీస్తున్నారు. ఇంక ఈ రోజు ఇలా ఉండి ఇంకా ఫైనల్ డే ఎలా ఉంటుందో ఊహించుకోండి, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. అది కదండి, అదిగోండి, కమాన్ గాయ్స్. మా వాళ్ళ డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ మాస్టర్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, జస్ట్ మా వాళ్ళని అలా వర్ణించాను అనమాట. అండ్ ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడని ఆ మాస్టర్ అయితే ఎగ్జాంపుల్ చెప్పాను. ఫైనల్గా మన అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఊరు లేడీస్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. వెళ్ళి డోర్ తట్టి అన్నదానం దగ్గర వెజిటేబుల్స్ కట్ చేయాలి, కుక్ చేయడానికి రావాలి అనగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లెగ్స్ వచ్చారు. అన్నదానాన్ని హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రతి లేడీస్కి అయితే చాలా థ్యాంక్స్ అనమాట. నేను జస్ట్ వెళ్ళి చెప్పాను అనమాట అంతే. ఆ రోజు నైట్ నేను అక్కడే ఉన్నాను. సో అన్నదానం మొత్తం దగ్గరుండి చూసుకున్నాను. ప్లస్ మన యూత్ అయితే చాలా సపోర్ట్ చేశారనమాట. మన డిపార్ట్మెంట్ కుకింగ్ డిపార్ట్మెంట్ ఈసారి అన్నదానం మనకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట కుక్ చేయించమని. తర్వాత కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఊరు మొత్తం ఏకమైపోయారనమాట అన్నదానం దగ్గరికి. పెద్దలందరూ వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేమైతే నడుచుకున్నాం అనమాట. ఎక్కడ ఏం పెట్టాలి, ఎంతెంత కర్రీ కుక్ చేయించాలి, ఎంత రైస్ కుక్ చేయించాలని. సో ఇవన్నీ మన ఐటమ్స్ పులిహోర, స్వీట్, రోటి పచ్చడి, పప్పు, అండ్ ఇది ఆలు కుర్మా, వైట్ రైస్, నెక్స్ట్ చిప్స్, సాంబారు, రసము, పెరుగు, బనానా, అట్లా ఒక్కొక్క ఐటెం తెప్పించాం అనమాట ఈసారి. సో ఫైనల్గా అయితే అన్నదానం పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కటి వడ్డీయడానికి అయితే వచ్చేసారనమాట. రసం ఒకరు, అన్నం ఒకరు, అలా మా యూత్ మొత్తం వచ్చేసారనమాట. మా కేవీపీ యూత్ అందరూ ఒక చోటుకు వచ్చేసారు. స్లోగా అయితే అన్నదానం వడ్డించడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మా కమ్మవారి పాలెంలో ఉన్న మెయిన్ డిసిప్లైన్ అండి, ఎవరు కూడా తోసుకోరు, లైన్లో ఫాలో అవుతారు. అండ్ లేడీస్ వస్తే సైడ్ వస్తారు. అలా ప్రతిదీ కూడా ఒక డిసిప్లైన్ మేనర్లో జరుగుద్ది అనమాట. తిన్న ప్లేట్లు, గ్లాసెస్ అన్ని డస్ట్బిన్లో వేస్తారనమాట. సో ఈ ఒక్క విషయంలో మా ఊరు వాళ్ళని అయితే మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ మా కేవీపీ యూత్ అయితే ఎవ్రీ ఇయర్ అనమాట ఇలా అన్నదానం చేయాలని అయితే ఫిక్స్ అయిపోయారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు కదా. సో అలాగా దేవుడి దగ్గర కూడా అన్నదానం పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట. సో అందుకని ఎవ్రీ ఇయర్ అన్నదానం పెడతారు మా వాళ్ళు. ప్రతి ఐటము మంచిగా చేయించాం అనమాట. ఈసారి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. వెరీ 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 టేస్ట్ అనమాట. అసలు అలాంటి టేస్ట్ నేను లాస్ట్ 2 years అన్నదానంలో తినలేదనమాట. ఎందుకంటే 2 year అన్నదానాలు కొంచెం యావరేజ్గా నడిచాయి అనమాట. ఈసారి అన్నదానం మాత్రం దగ్గరుండి ప్లాన్ చేసి కొట్టారు మా వాళ్ళు. సో దెబ్బకి హిస్టరీ రిపీట్స్ అనమాట. సో అన్నీ బాగా కుదిరాయి. లేడీస్ అందరూ కూడా నీట్గా తిన్నారు చైర్స్లో కూర్చొని. అండ్ ఎవ్రీవన్ నీట్గా లైన్లో వెళ్ళారు, పెట్టించుకున్నావా, తిన్నావా, వచ్చేసావా. సో చూడండి అన్నదానం వీడియో మొత్తం నీట్గా స్కిప్ చేయొద్దండి ఎవరు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ కంటెంట్ అసలు బొమ్మ దద్దరిల్లిపోయే కంటెంట్ ఉంది. నెక్స్ట్ Day 3 అయితే అసలు మీరు ఊహించలేరు, అంత బాగా జరిగిందనమాట. Day 3 చిన్న చిన్న గొడవలు ఉంటాయండి, ఊరన్నాక ఏదో చిన్న ఉంటాయి. సో అన్నీ సర్దుకొని ముందుకెళ్ళాలి. సో అది మా వాళ్ళకి చాలా బాగా అలవాటు అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా అనుకున్నా కూడా ఒకరికొకరు సర్దు చెప్పుకొని ముందుకెళ్ళిపోతారు. అండ్ మన కేవీపీ వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ చెప్తున్నాను, ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా కేవీపీ నుంచి. అండ్ తర్వాత ఫైనల్గా అయితే మేము తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఊరి జనాభా అందరికీ వడ్డించిన తర్వాత ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాము.
ఫస్ట్ ఊరు మొత్తం అందరూ తిన్న తర్వాతే మా కేవీపీ యూత్ అందరూ తర్వాత తినడం మొదలు పెడతారనమాట. ఎందుకంటే అందరూ తిని టేస్ట్ చెప్తే ఆ తర్వాత మనకి హ్యాపీనెస్ తోటి మిగిలినవి మనం తింటాం అనమాట. ఊరంతా తిన్న తర్వాత అది ఎవ్రీ టైం జరిగేదే. సో అలా ఒక్కొక్కరు రీప్లేస్ అవుతూ ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే మా ఊరి లేడీస్ మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే ఈ అన్నదానం ఇంత సక్సెస్ అయ్యేది కాదు. అండ్ ఈ వడ్డింపు కార్యక్రమం ఇంత డిసిప్లైన్డ్గా ఇంత నీట్నెస్గా జరగడానికి కారణం మా కేవీపీ యూత్ అనమాట. మా కేవీపీ యూత్ ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అనమాట. ఫైనల్గా నేను తినేసి వచ్చి మన వాళ్ళు హెల్ప్ చేయడం అయితే మొదలుపెట్టాను వడ్డించడము. చూడండి అందరూ ఒక్కరు ఇద్దరు అంటూ ఏముండదండి, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు తినేసి వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత అభిమానం అనమాట. మేము అంత బాగా చేపిస్తాము, మన పిల్లలు వీళ్ళు నిలబడ్డారు, ఈసారి ఖచ్చితంగా చేస్తారు, బాగుంటుంది అని వాళ్ళందరూ అభిప్రాయం అనమాట. తర్వాత తినింది అరగడానికి మన పిల్లల చేత చిన్న చిన్న ఆటల పోటీలతోటి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము. మన పీటీ మాస్టర్ వంశీ అయితే మధ్యలో నిలబడిపోయాడు ఈసారి. ఈ గేమ్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా నా బాల్యం గుర్తుకొచ్చింది నాకు. నేను కూడా నా చిన్నప్పుడు మా అన్న వాళ్ళందరూ ఇలాగ ఆటల పోటీలు పెడితే ఇలాగే పరిగెత్తుతూ ఇలాగే ఉండింది. సో ఒక్కసారిగా నా బాల్యం నాకు గుర్తు చేశారు. వెరీ వెరీ థ్యాంక్స్ మా కేవీపీ వినాయక కమిటీకి. అండ్ ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా నడిపారు ఈసారి మాత్రం. గేమ్స్ కానీ అండ్ ఫుడ్ కానీ బొమ్మ నిమజ్జనం దాకా వెళ్ళడం కానీ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ విలేజ్ వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు, పిల్లలు సపోర్ట్ చేశారు, ఊర్లో ఉన్న లేడీస్ సపోర్ట్ చేశారు. అండ్ మా కమిటీ అయితే 100% అవుట్పుట్ ఇచ్చిందనమాట. ఈసారి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో అంత అవుట్పుట్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇయర్ దీనికి డబల్ ఇస్తాం అనేసి అయితే మాట ఇచ్చారనమాట. సో చూడండి, లడ్డు వేలం పాట కానీ అండ్ ఉట్టి కార్యక్రమం కానీ ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. ఈసారి అయితే మా వాళ్ళైతే గేమ్స్ కూడా పిచ్చగా ఎంజాయ్ చేశారనమాట. అంత ఎంటర్టైన్మెంట్గా జరిగింది. ఒకరికొకరికి కాంపిటీషన్ అనమాట. స్కూల్స్లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ అంతా ఇక్కడ ఊర్లో కూడా చూపించారు వీళ్ళు. చూడండి, ఆ బెలూన్స్ పగలగొట్టే గేమ్ కానీ వీళ్ళందరూ ఒకటే ఊరండి, వీళ్ళకి ఏ ఇబ్బందులు ఏ గొడవలు ఉండవు. బట్ ఆ గేమ్ స్పిరిట్ అనమాట. సో ఆ గేమ్ ఆడినంత వరకే, తర్వాత మర్చిపోతారు. సో అలానే మనం కూడా ఉండాలి. అక్కడ జరిగిన వరకే, తర్వాత మర్చిపోయి మన పనుల్లోకి మనం వెళ్ళిపోవాలి. సో చూడండి, పిల్లలైతే 100% హెల్ప్ చేశారనమాట. మనకి ఏదైనా అవసరం ఉంటే నాన్న అక్కడికి వెళ్ళి రారా అంటే వెళ్ళొచ్చేవాళ్ళనమాట మేము ఏదైనా పనిలో ఉంటే. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అనమాట ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ వీడియోని ఇంతగా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియో ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్తో, ఇంతకు మించి ఓకేనా అన్నీ డబుల్ ఉంటుంది అనమాట. సో అలా ఫైనల్గా అయితే మా నావిడిది బెలూన్ పగిలిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంక ఉండేది వాళ్ళిద్దరే. ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాము. కమాన్ గైస్. ఈ గేమ్స్ కండక్ట్ చేయడం కూడా ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూసుకొని హ్యాండిల్ విత్ కేర్ అనమాట. అండ్ ఇంతవరకు ఈ వీడియోని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అంటిల్ దెన్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.